హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీనిత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఎలా చేయడం అనేది చాలామందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఈజీగా ఎలా చేయాలో చెప్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను మాత్రం ఒక ఆనియన్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. 3 లవంగాలు, ఒక ఇలాచీ తీసుకున్నాను. అలాగే ఉల్లాకు ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. మనకి దగ్గరలో ఉల్లాకు అనేది దొరికితే తీసుకోండి. దీనివల్ల ఫిష్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాన్ వేడి కాగానే ఇందులోకి ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఈ ఫిష్ కర్రీకి సరిపోయేలాగా ఆయిల్ని మాత్రం నేను యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారుగా, అందులోకి కాస్త జీలకర్ర వేసుకొని అది వేగనివ్వాలి. ఆ జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి కాస్త మెంతు పొడి అనేది వేసుకోవాలి. మెంతు పొడి మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలానే తక్కువగా వేసుకోవద్దు. చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వెల్లి రెమ్మలు వేసుకున్నాను. నేను ఒక 10 వెల్లిపాయలు తీసుకొని ఇలా దంచి వేసాను. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చూస్తున్నారు కదా, 3 లవంగాలు, ఒక ఇలాచి, అలాగే ఉల్లి ఆకుని కూడా వేసాను. ఇప్పుడు ఇది టేస్ట్ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి సరిగ్గా డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే దీన్ని ఆనియన్ అనేది మనము మిక్సీలో పేస్ట్ చేసుకోవడం వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీరు ఈ ఆనియన్ని మిక్స్ చేసి మిక్సర్ పట్టి వేయడం వల్ల ఏంటంటే చాలా గ్రేవీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆనియన్ని అది పొయ్యిలో కాలుస్తారు. అలా కాలవడం వల్ల టేస్ట్ అనేది కర్రీ ఇంకో రేంజ్లో ఉంటుంది. సో ఈ రోజులలో ఎవరు పొయ్యి పెట్టుకోవడం లేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి సరిపోయేంత పసుపుని యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక టీ స్పూన్ పసుపుని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. చూడండి, చక్కగా పసుపు మొత్తం ఇలా రంగు వచ్చేంత వరకు సరిగ్గా కలుపుకోవాలి. పసుపు అనేది కరెక్ట్గా డీప్ ఫ్రై కాకపోతే కొంచెం చేదుగా వస్తుంది. అందుకోసమనే చూడండి ఫ్రెండ్స్, పసుపు అనేది బాగా డీప్ ఫ్రై అవ్వాలి, లేకపోతే బాగుండదు, కర్రీ కూడా టేస్ట్ ఉండదు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి ఆ చేప పీసులన్నీ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇందులోకి చేప ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాను. దీనిలోకి చాలామందికి తెలియక అది స్పూన్ని వాడతారు, కానీ ఫిష్ కర్రీకి ఎప్పుడు కానీ స్పూన్ అనేది వాడకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా వచ్చేసుకోవాలి. కానీ ఇందులోకి స్పూన్ అనేది వాడకూడదు. స్పూన్ ఇప్పుడు వాడితే ఏం కాదు, కానీ అవి మనకి ఉడుకుతుంటాయి కదా, అప్పుడు వాడడం వల్ల ఈ ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి. అందుకోసమని చూడండి ఫ్రెండ్స్, ఇవి డీప్ ఫ్రై అవుతున్నాయి. చూడండి, సరిగ్గా గమనిస్తే మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పీసెస్ని ఒక్కసారి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి సరిగ్గా డీప్ ఫ్రై అయ్యాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇందులోకి మనము కొంచెం కారంని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ కనిపించినట్టు డీప్ ఫ్రై అవ్వాలి. వన్ సైడ్ అయిన తర్వాత చూస్తున్నారు, అటు సైడ్ కూడా కాస్త డీప్ ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు 2 సైడ్లు ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉండడం కోసమని ఇప్పుడు ఇందులోకి మనకు సరిపోయేంత
కారం అలాగే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలాగే చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కారంను ఉప్పుని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే ఉప్పు మరియు కారం అనేది పీసెస్కి పడుతుంది. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చూడండి. ఇప్పుడు ఈ చింతపండుని గుజ్జును తీసేసి ఇందులోని ఈ పులుపుని మాత్రమే తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా పీసెస్ అనేవి డీప్ ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పీసెస్ పైన ఇలా ఇంతకుముందు చెప్పుకున్నట్టు చింతపండు రసంని ఇలా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం పోసి, మరి చాలామంది బాగా తీసుకుంటారు, అలా బాగా తీసుకోకూడదు. పీస్ అనేది మునిగే అంతవరకే తీసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఒక 15 మినిట్స్ చికెన్ ఇలా ఈ పీసెస్ని ఉడకనివ్వాలి. ఇలా 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మసాలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మసాలా వేసుకొని అలాగే కాస్త కొత్తిమీర వేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరికొన్ని వీడియోస్ కోసం ఇంకో వీడియోలో కలుద్దాం.